అబ్దుల్ కలాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ పేరు వినగానే ఎక్కడో తెలియని అనుభూతి, ఎక్కడో పాజిటివ్ వైబ్రేషన్, ఏదైనా సాధించగలము అనే పాజిటివ్ యాటిట్యూడ్ ఇవన్నీ కలిపితే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే రామేశ్వరం నుంచి రాజ్‌భవన్ వరకు, సెయింట్ జోసెఫ్ కాలేజీ నుంచి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా వరకు, పేపర్ బాయ్ నుంచి భారతరత్న వరకు చాలా విషయాలు స్మరించుకోవాలి. ఈ రామేశ్వరం బస్తీ కుర్రోడిని మీకు పరిచయం చేసేందుకు ఏదో తటపటాయి. అసలు నేను అబ్దుల్ కలాంని మీకు ఎలా పరిచయం చేయాలి? ఏరోస్పేస్ శాస్త్రవేత్తగానా? దర్శనికత కలిగిన లీడర్గానా? భారతరత్న విజేతగానా? లేక యువతను దిశానిర్దేశించిన రచయితగానా? వీటన్నిటికంటే కలాంలో నాకు ఒక గొప్ప మానవతావాది కనిపిస్తారు. కలాంలో మనిషిని ఎరగన మనిషి, మనిషి మూలాలకు కట్టుబడిన మనిషి, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయన రామేశ్వరం నాటి కలాంనే కనిపించారు. ఇంత బలమైన వ్యక్తిత్వం కలాంకు ఎక్కడి నుంచి లభించింది? ఇది తెలియాలంటే తమిళనాడు మీదుగా పంబన్ బ్రిడ్జ్ దాటి రామేశ్వరం పాత రోజులకి మనం వెళ్ళాలి. అబ్దుల్ కలాం 15 అక్టోబర్ 1931లో తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో ఒక తమిళ ఉమ్మడి ముస్లిం కుటుంబంలో జన్మించారు. కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనలబుద్దీన్ అబ్దుల్ కలాం. తండ్రి జైనలబుద్దీన్ మరకయార్, ఒక పడవ యజమాని. తల్లి ఆశయమ్మ గృహిణి. వీరి ఉమ్మడి కుటుంబంలో కలాం అందరికంటే చిన్నవాడు. కలాం బాల్యమంతా తండ్రి జైనలబుద్దీన్ మరో ముగ్గురు స్నేహితుల నడుమ గడిచిపోయింది. కలాంకు చిన్నప్పటి నుంచి స్నేహితులంటే ప్రాణం. తన వయసుకు మించిన వారితో స్నేహం చేసేవాడు. అందులో షంసుద్దీన్ అనే వార్తాపత్రికల పంపిణీదారుడితో కలాంకి మంచి స్నేహం కుదిరింది. ఈ స్నేహితుడి ద్వారా ప్రపంచంలో జరిగే వార్తాంశాలు తెలుసుకునేవాడు. ఒకానొక సమయంలో ఈ స్నేహితుడి కోసం కలాం పేపర్ బాయ్గా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. కలాం చిన్నప్పటి నుంచి ఒక జిజ్ఞాసి ఉన్నాడు. ఆ జిజ్ఞాసి తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకునే విధంగా కలాంను పురిగొల్పేవాడు. అందులో దేవుడి నుంచి సైన్స్ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా తండ్రి నుంచి నేర్చుకున్న మతపరమైన ఫిలాసఫీ కలాంకి ఎంతో ఆకర్షించేది. మిగతా అంశాలు బావ జలాలుద్దీన్ మిత్రుడు షంసుద్దీన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. కలాం బాల్యమంతా వీరి ముగ్గురితోనే ముడిపడి ఉంది. రామేశ్వరంలో కలాం ప్రాథమిక విద్య పూర్తి చేశాక సెకండరీ ఎడ్యుకేషన్ కోసం రామనాథపురానికి వెళ్లాల్సి వచ్చింది. స్నేహితులను విడిచి రామనాథపురంలో అడుగుపెట్టిన కలాంకు జీవితంలో మొదటిసారి ఒంటరితనం వేధించింది. ఈ ఒంటరితనం నుండి కలాంలోని 15 ఏళ్ల జిజ్ఞాసి మళ్ళీ మేల్కొన్నాడు. ఈ సమయంలో రామనాథపురం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయదురై సాల్మాన్తో స్నేహం కుదిరింది. వీరిద్దరి మధ్య గురు శిష్యులు మించిన అనుబంధం ఏర్పడింది. విశాల దృక్పథంతో ఆయన చెప్పే పాఠాలు, మాటలు కలాంను విశేషంగా ఆకర్షించాయి. ఆయన్ని చూశాక ఒక మనిషి ఇంకొక మనిషిని ఎంతలా ప్రభావితం చేయగలరో జీవితంలో మొదటిసారి కలాం తెలుసుకున్నారు. జీవితంలో విజయం సాధించాలంటే కోరిక, నమ్మకం, ఆశ ఉండాలనే జీవిత పాఠాలను ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. జీవితంలో ఏదైనా నెరవేరాలి అనుకునే ముందు దానికోసం గట్టిగా ఆకాంక్షించు, అది తప్పక నెరవేరుతుందనే ఆయన ఉపదేశం కలాంపై గట్టిగా పనిచేసింది. కలాంకు చిన్ననాటి నుండి ఆకాశపు రహస్యాల గురించి, పక్షుల ప్రయాణం గురించి అమిత ఆసక్తి ఉండేది. సముద్రపు కొంగలు, గువ్వలు ఎగరడం చూస్తూ పెరిగిన కలాంకు వాటిలా ఆకాశంలో ఎగరాలని కోరిక బలంగా ఉండేది. ఇదురై సొల్మాన్ ఉపదేశాల ప్రభావంతో ఆ జ్ఞాపకాలు మరోసారి కలాంకు గిలిగింతలు పెట్టాయి. దీంతో కలాం తన జీవితంలో మొదటిసారి ఒక అందమైన కల కన్నారు. ఆ కలలో తాను పైలట్ అవ్వాలనుకున్నారు. భవిష్యత్తులో కలాం పైలట్ కాకపోయినా రామేశ్వరం నుంచి విమానం ఎక్కిన మొదటి పిల్లోడు అయ్యాడు. రామనాథపురంలో చదువు పూర్తి చేసుకున్నాక ఇంటర్మీడియట్ కోసం తిరుచానపల్లిలో సెయింట్ జోసెఫ్ కాలేజీకి మకాం మార్చాడు. ఇదే కాలేజీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. సెయింట్ జోసెఫ్ యందు చదువుతున్న రోజుల్లో ఇంగ్లీష్ లెక్చరర్ టిఎన్ సెకీరాతో కలాంకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సాన్నిహిత్యం కాస్త ఇంగ్లీష్ సాహిత్యంపై మక్కువ కలిగేలా చేసింది. దీంతో కలాం ఇంగ్లీష్లో సర్వశ్రేష్ఠ కృతులన్నీ చదవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టాల్స్టాయ్, స్కాట్, హార్డీ వంటి రచయితల పట్ల అభిమానం పెంచుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో తత్వశాస్త్ర గ్రంథాలపై కలాం మనసు పారేసుకున్నాడు.
దాదాపుగా ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల కలాంకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. ఇదే కాలేజీ నుండి కలాం 1954లో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్ర పట్టా పొందాక ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసేందుకు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు. ఇక్కడ చదువుతున్న రోజుల్లోనే పైలట్ అవ్వాలనే ఆశయం నెరవేర్చుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. ఖాళీ ఉన్న 8 సీట్ల కోసం జరిపిన ఆ పరీక్షల్లో కలాంకి 9వ ర్యాంకు వచ్చింది. ఈ విఫల ప్రయత్నం తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ యందు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ డిఆర్డిఎస్ యందు ఉద్యోగిగా చేరాక భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ తయారు చేయడం ద్వారా కెరీర్ని ప్రారంభించాడు. ఇక్కడ పనిచేస్తున్న రోజుల్లో ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్తో కలాంకు సాన్నిహిత్యం ఏర్పడింది. సారాభాయ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇంకోస్పేర్ కమిటీలో కలాం కూడా ఉన్నారు. డిఆర్డిఓ ఉద్యోగంతో కలాం సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 ప్రయోగానికి డైరెక్టర్గా పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. జూలై 1980లో ఇదే SLV-3 వాహన నౌక ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని భూమికి దగ్గరలో ఉండే కక్షలో చేర్చి విజయవంతం అయ్యారు. 1970-1990 మధ్య కాలంలో కలాం పోలార్ SLV-3 ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పనిచేశారు. ఈ 2 ప్రాజెక్టులు సక్సెస్ చేసి చూపించారు. 1970లలో స్థానికంగా తయారైన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో చరిత్రలో అతి అరుదైన మైలురాయిని నమోదు చేసి భారత మిసైల్ మ్యాన్గా కీర్తింపబడ్డారు. ఇస్రోలో సాధించిన విజయాల తర్వాత 1992-99 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేసే అవకాశం కలాంకు దక్కింది. ఈ కాలంలోనే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఈ సమయంలో జరిపిన పోఖ్రాన్ అణుపరీక్షల్లో కలాం కీలక రాజకీయ సాంకేతిక పాత్ర వహించారు. కలాం కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్-2 అణుపరీక్షల్లో విజయవంతమయ్యాయి. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చింది. మన భారతీయుల వలన ఏమీ సాధ్యం కాదు అనేవారికి కలాం చెప్పే ఒక మాట, మనం పేదవాళ్ళం కాదు, మన ఆలోచనలే పేదగా ఉంటాయి, మనం కూడా పెద్దగా ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు. కలాంకు మొదటి నుంచి రాజకీయాలపై అసలు ఇంట్రెస్టే లేదు. కలాంను రాజకీయాల్లోకి రప్పించేందుకు ఆనాటి ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. ఆయన ఆహ్వానించిన ప్రతిసారి కలాం గారు సున్నితంగా తిరస్కరించేవారు. వాజ్పేయి రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఏకంగా క్యాబినెట్ మినిస్టర్ పదవిని ఆఫర్ చేశారు. కానీ కలాం ఆసక్తి చూపించలేదు. 2002 ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కలాంకు పిలుపు వచ్చింది. ఈసారి ఏకంగా కలాంకు రాష్ట్రపతి కావాలని వాజ్పేయి ఆకాంక్షించారు. ఈసారి కలాంకు తిరస్కరించే అవకాశం లభించలేదు. దీంతో 2002 అధ్యక్ష ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కలాం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడ్డారు. కలాం బరిలో ఉండడంతో కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వామపక్షాలు లక్ష్మీ సహగల్ను మరో అభ్యర్థిగా నిలబెట్టిన కలాం 9,22,884 ఓట్లతో చారిత్రాత్మక విజయం సాధించి కేఆర్ నారాయణ్ తర్వాత భారత 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. వాజ్పేయి గారు కలాంను ఏ ఉద్దేశంతో రాష్ట్రపతిగా అవకాశం కల్పించినా కలాం రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడం మాత్రం దేశం గర్వించదగ్గ కొన్ని గొప్ప సంఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అధ్యక్షుడైన తర్వాత కూడా కలాం సాధారణ పౌరుడిగానే రాష్ట్రపతి భవనం యందు జీవించారు. కామన్ సివిల్ కోడ్కు రాష్ట్రపతిగా కలాం మద్దతు ప్రకటించి ప్రత్యేకత చాటుకున్నాడు. సామాన్య పౌరులకు రాష్ట్రపతి గేట్లు తెరిచి పీపుల్స్ ప్రెసిడెంట్గా పేరు తెచ్చుకున్నారు. ఆయన అధ్యక్ష పదవిలో ఉన్న 5 ఏళ్ళు రాష్ట్రపతి భవన్ పిల్లలు పెద్దలతో చిన్నపాటి జాతర తలపించేది. రాష్ట్రపతిగా కలాం చూపిన హుందాతనం ప్రతి భారతీయుడు మనస్సులో చెరగని ముద్ర వేసింది. కలాంకు రెండవసారి భారత అధ్యక్షులుగా ఉండే అవకాశం దక్కినా తనకు ఎంతో ఇష్టమైన టీచింగ్ వృత్తి కోసం అవకాశాన్ని వదులుకున్నారు. అబ్దుల్ కలాం తన తుది శ్వాస విడిచే వరకు అతి సాధారణమైన జీవితాన్ని గడిపారు. ఆయన ఏ రోజు హోదాని ప్రదర్శించలేదు. రామేశ్వరంలో తండ్రి దగ్గర నేర్చుకున్న విలువలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. బతుకున్నంత కాలం ప్రకృతి కోసం, సైన్స్ కోసం, దేశం కోసం ఆలోచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే విజ్ఞానం, నిరాడంబరత,
నిజాయితీల కలబోతే శ్రీ అబ్దుల్ కలాం గారు. ఆయన భారత రక్షణ క్షిపణి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతగా కృషి చేశారో, దేశ యువతలో ఆత్మవిశ్వాసం నింపేందుకు అంతే మనసు పెట్టారు. గాంధీజీ జీవితానికి, కలాం జీవితానికి దగ్గర సారూప్యత ఉంది. వీరిద్దరూ విభిన్న రంగాలకు చెందిన వారైనా జీవనశైలిలో మెజారిటీ అంశాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకానొక సమయంలో వ్యక్తిత్వం నిర్మించుకునేందుకు గాంధీ గారు ఎంత కఠినమైన నియమాలు నిర్దేశించుకున్నారో వాటిని కలాం చిన్నాటి నుంచే అలవరుచుకున్నారు. ఇద్దరు గొప్ప శాంతి కాముకలు, మానవతావాదులు, అవినీతి వ్యతిరేకులు, మత సామరస్యం కోసం పాటుపడ్డారు. ఇద్దరు భగవద్గీతతో సహా ఇతర మత గ్రంథాలు కూడా చదివేవారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దేశం కోసం నిస్వార్థంగా కృషి చేశారు. అందుకే కలాంను ఒక శాస్త్రవేత్తగా, ఒక రాష్ట్రపతిగా కంటే ఒక గొప్ప మానవతావాదిగా చెప్పొచ్చు. వివాహం చేసుకుంటే జీవితాంతం వారి బాగు కోసం, వారికి ఆస్తులు కూడబెట్టుకునేందుకు సమయం వెచ్చించాల్సి ఉంటుందని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారు. మాంసాహారం తింటే జీవన సమతుల్యం దారి తప్పడంతో పాటు మనిషి సహజ ఆలోచన పరిధి మందగిస్తుందని శాకాహారానికి కట్టుబడ్డారు. జీవితంలో ఏ రోజు మద్యపానం జోలికి పోలేదు. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణకు మానవ రూపం ఏమైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కలాం అయి ఉంటారు. కలాంకు వ్యక్తిగత ఆస్తులపైన ఏనాడు మమకారం కలగలేదు. మీరు కలాంను ముందు నుంచి గమనించి ఉన్నట్లయితే ఒకే రకమైన చొక్కాతో, ఒకే రకమైన హెయిర్ స్టైల్తో కనిపిస్తారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక కలాంకు ఎంతో బలవంతంగా సూట్ ధరించాల్సి వచ్చింది. అది నచ్చని కలాంకు ఈ తాబేల్ లాంటి సూట్లో తన్ను చూసుకోవడం ఇబ్బందిగా ఉందని తనకు తాను జోకులు వేసుకునేవారు. కలాం రాష్ట్రపతి భవన్ యందు ఉన్నన్ని రోజులు ఒక్క రూపాయి కూడా వృధా చేయలేదు. తన వ్యక్తిగత అభిరుచులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా ప్రతి ఒక్కరికి ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయిని లెక్కలు రాసుకునేవాడు. తన ఖాతా నుండే చెల్లించేవాడు. అదే సందర్భంలో సహాయం ఆశించి ఇచ్చిన వారి ప్రతి వారికి లేదనకుండా సాగనంపేవాడు. అబ్దుల్ కలాం గారికి కళాకారులు అంటే మహా ఇష్టం. అలానే మానవతావాదులు అంటే ప్రత్యేక అభిమానం ఉండేది. అలా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని, మదర్ తెరెసా గారిని కలాం ప్రత్యేకంగా ఆరాధించేవాడు. అమ్మలకు సంబంధించి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ నాకు ముగ్గురు అమ్మలోని సంబరపడేవారు. వారందరినీ తాను కలవగలిగానని చెప్పేవారు. ఆ ముగ్గురు అమ్మలలో ఒకరు కలాం సొంత అమ్మ కాగా, మరొకరు సంగీత సరస్వతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, మరొకరు ప్రపంచానికి అమ్మ అయిన మదర్ తెరెసా అని చెప్పేవారు. 1950లో తిరుచ్చిలో చదువుకునే రోజుల్లో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాటను పదే పదే వింటూ పరవశించేవారు. అప్పటి నుంచి ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతానికి అభిమాని అయ్యారు. కలాం సెయింట్ జోసెఫ్ యందు చదువుకునే రోజుల్లో విపరీతంగా పుస్తకాలు చదివేవారు. ఈ క్రమంలోనే రచయితగా మేల్కొన్నాడు. తరచుగా కవితలు, పాటలు రాసేవాడు. ఒకానొక సందర్భంలో రచనపైన విపరీతమైన ప్రేమ పెంచుకున్నారు. రచన ద్వారా దేశాన్ని, సామాన్య ప్రజల జీవితాలను, ముఖ్యంగా యువత, విద్యార్థుల ఆలోచన పరిధి మార్చాలనుకున్న బలమైన ఆకాంక్ష కలాంలో కనిపించేది. వివిధ అంశాలపై కలాంకు ఉన్న లోతైన అవగాహన, విషయ నైపుణ్యత ఆయన్ని సీరియస్గా రచయితగా మార్చాయి. 1998లో భారతదేశం యొక్క భవిష్యత్తు మరియు దేశ ఆర్థిక అభివృద్ధి సంబంధించి ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలియం పేరుతో మొదట పుస్తకం రచించారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోని 4 అగ్ర ఆర్థిక శక్తుల్లో ఎలా ఎదగగలదో ఈ పుస్తకం ద్వారా తెలిపారు. ఈ క్రమంలో సొంతంగా మరియు ఇతర సహ రచయితలతో కలిసి దాదాపుగా 25 గొప్ప గొప్ప పుస్తకాలు మనకు అందించారు. రాష్ట్రపతిగా ఉన్న 5 ఏళ్లలో దాదాపు 5 పుస్తకాలు రచించారు. ప్రధానంగా యువతను ఉద్దేశించి రాసిన ఇగ్నైటెడ్ మైండ్స్, టర్నింగ్ పాయింట్స్, థాట్స్ ఆఫ్ చేంజ్, యు ఆర్ యూనిక్ వంటి పుస్తకాలు ఎందరో యువతని విజయం వైపు నడిపించాయి. కలాంకు టీచింగ్ అంటే ఎనలేని ఇష్టం. విద్యార్థులతో గడపడం అంటే అంతకంటే ఇష్టం. రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ యూనివర్సిటీలకు, స్కూళ్ళకు పోయి విద్యార్థులతో సమయం వెచ్చించేవారు. భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటారో ఇప్పటి నుండే కలలు కనండి అంటూ ఉత్సాహపరిచేవారు. చివరికి ఆయన చివరి క్షణాల్లో కూడా షిల్లాంగ్ ఏఐఎంలో విద్యార్థులతో సంపాదిస్తూ తుదిశ్వాస విడిచారు. విద్యార్థులపై కలాంకున్న ఇష్టానికి గాను, ఉపాధ్యాయ వృత్తిపై కలాంకున్న అంకిత భావంకు గాను 2010లో కలాంకు జన్మదినమైన అక్టోబర్ 15 తేదీని ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కలాంకు దక్కిన అతి పెద్ద గౌరవాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు. రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో కూడా కలాం దేశ సుస్థిర అభివృద్ధి అండ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఆలోచించేవారు. భారత అధ్యక్ష పదవిని విడిచాక కూడా ఆయన యూనివర్సిటీల్లో వీటికి సంబంధించి ప్రసంగించారు. ఆధునిక భారత్ను నిర్మించేందుకు యువత నడుం బిగించాలని కోరేవారు. భారత సమాజంపై ప్రభావం చూపిస్తున్న ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించే దిశగా చొరవ తీసుకోవాలని సూచించేవారు.
భవిష్యత్తు భారమైన విద్యార్థులు యువతలో స్ఫూర్తి రగిలిస్తూ జాతి నిర్మాణంలో వారు భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహించేవారు. గ్రామాలు, చిన్న పట్టణాలు ఉపాధి, ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని గుర్తు చేసేవారు. ఆర్థిక, సామాజిక సవాళ్లు పరిష్కారానికి యువత వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఆకాంక్షించేవారు. మానవుని మనుగడకు దేశ సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవారు. 2020 నాటికి భారత ఏ స్థానంలో ఉండాలో 20 ఏళ్ళు ముందుగా ప్రణాళిక చేశారు. దురదృష్టం కొలది 2020 నాటికి ఆయన మనల్ని విడిచి వెళ్ళిన ఆయన కన్న కలల వైపు భారత అడుగులు వేస్తుందనేది మాత్రం అక్షర సత్యం. కలాంకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత్ రత్నతో పాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను భారత ప్రభుత్వం అందించింది. వీటితో పాటు ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, వీర్ సావర్కర్ అవార్డు, శాస్త్ర రామానుజన్ ప్రైజ్, వాన్ బ్రాన్ అవార్డు వంటి ఇతర అవార్డులు కూడా వరించాయి. కలాం దాదాపు 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. కలాం తన నిజ జీవితంలో ఏమైనా ఆస్తులు సంపాదించి ఉంటే అది కేవలం ఇవి మాత్రమే. రామేశ్వరం బస్తీ కుర్రాడిగా, ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఆయన పోషించిన ప్రతి పాత్ర భారతీయుడికి స్ఫూర్తిదాయకం. కలాం చూపిన హుందాతనం, నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ ఈనాటి యువతకు మార్గనిర్దేశకం. భారత ప్రజల అత్యంత ప్రియమైన రాష్ట్రపతి, మనల్ని అందుకున్న ఎల్పిజే అబ్దుల్ కలాం అర్ధరాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిన ఆయన వదిలిన విజ్ఞానం, నడవడిక, ఆయన చేతలు, మాటలు ఎప్పటికీ భారతీయుల స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. కలాం ఒక కర్మయోగి, ఒక విజేత, అంతకు మించి ఆయన మన భారత ముద్దు బిడ్డ. కలాం జీవితాన్ని ఒక గొప్ప మాటతో ముగిద్దాం. జీవితం నీకు విజయాలను అందించదు, అవకాశాలను మాత్రమే అందిస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది. జై హింద్.